టీ టైం ఎట్లనో చాలా మందికి అట్లా కాఫీ టైం కూడా ఉంటుంది కదా. అండ్ కాఫీలో కూడా చాలామంది చాలా ఫ్లేవర్స్ కోరుకుంటుంటారు. సో ఇప్పటివరకు అయితే మనకి మ్యాక్సిమం కాఫీ పొడి మాత్రమే తెలుసు. అండ్ చూడాలి అని అనుకుంటే యూట్యూబ్స్లో చూస్తుంటారు, ఇక ఎవరైనా అరకుపోతే అక్కడ చూస్తారు కదా. సో ఇప్పుడు మీకోసం నేను అసలు కాఫీ బీన్స్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అండ్ కాఫీ పొడి వరకు ఉండే వరకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, సో ఇట్లాంటి విషయాలన్నీ చూపించబోతున్నా అండ్ వాళ్ళతోటి చెప్పించబోతున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు అన్నీ కూడా గింజల్లానే కనిపిస్తున్నాయి. మరి ఏ గింజ నుంచి కాఫీ వస్తుందో, అసలు ఈ గింజల రకాలేనో అది నాకైతే తెలియదు. అండ్ అందుకనే వాళ్ళతోటి మాట్లాడదాం ఒకసారి. వాళ్ళతో మాట్లాడితే మనకు క్లారిటీ పిక్చర్ వస్తుంది. అండ్ దాంతోపాటు కాఫీ పౌడర్ వరకు రావాలంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఇక్కడైతే నాకు అన్ని గింజల్లానే కనిపిస్తున్నాయి, అన్నీ ఒకటేలాగా కనిపిస్తున్నాయి. అసలుకి ఏంటి ఇది, అసలుకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్, ఇదేంటి? కాఫీ మేకింగ్ ప్రాసెస్ మేడం. అది ఫస్ట్ ఎప్పుడు కాఫీ చెర్రీ అనేది ఇలా రెడ్ కలర్లో, ఈ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని మేము ఎండబెట్టిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లో అవుతుంది. దీనిపైన ఈ తోలు తీసేసిన తర్వాత ఇలా తయారవుతుంది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి మేడం. ఒకటి అరబికా, ఒకటి రొబెస్టా. దీనిపైన మళ్ళీ పల్పర్ ఉంటుంది. దీన్ని పల్పర్ తీసేసిన తర్వాత ఇది ఈ టైప్లోకి వస్తుంది. దీన్ని మళ్ళీ అది మిషనరీస్లో అది దాన్ని తీసాగానే 2 డేస్ డ్రై చేస్తే అది ఇలా అయిపోయింది మ్యామ్. డ్రై చేసిన తర్వాత దీనిపైన మిషనరీస్తో దీనిపైన ఉన్న తొక్కుని తీసేస్తాం మ్యామ్. అప్పుడు ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ ఎండబెట్టిన తర్వాత దాన్ని రోస్ట్ చేస్తాం. నార్మల్గా అది 2 డేస్ 3 డేస్ ఎండబెడతారు మనం. ఎండలో ఎండబెట్టిన తర్వాత దాన్ని రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేసి ఇప్పుడు ఇన్ని ప్రాసెస్ చెప్పారు కదా, ఇవి చూడడానికి ఏమో మీరు కాఫీ బీన్స్ అని అంటున్నారు కానీ ఎక్కడ కాఫీ బీన్స్ అసలు స్మెల్ లేదు. ఎందుకంటే కాఫీ పౌడర్ ప్యాక్ ఓపెన్ చేస్తేనే అంత స్మెల్ వస్తుంది కదా, మరి ఈ బీన్స్ ని టచ్ చేసినా కూడా అసలు స్మెల్ వస్తలేదు ఎందుకు? అంటే ఈ ప్రాసెస్లో ఇక్కడ వరకు స్మెల్ రాదు మేడం. దీన్ని రోస్ట్ చేసిన దగ్గర నుంచి స్మెల్ అనేది వస్తుంది మేడం. ఒకసారి ఈ బీన్స్ స్మెల్ చూడండి. ఈ రోస్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత స్మెల్ అనేది, అరోమా అనేది పెరుగుతుంది మేడం. అంటే పౌడర్ చేసిన తర్వాత కాఫీ బీన్స్ రోస్ట్ చేసిన తర్వాత అండ్ పౌడర్ చేసిన తర్వాత స్మెల్ అనేది తెలుస్తుంది. అయితే నాకు ఇక్కడ ఇంకొక డౌట్, ఇన్ జనరల్గా కాఫీ పౌడర్ ఇట్లా బయట పెడితేనే మెల్ట్ అయిపోతుంటుంది, లేదంటే గడ్డల్లాగా వచ్చేస్తుంటాయి. కానీ ఇలా ఓపెన్ ఎయిర్లో పెట్టారు. అది ఫిల్టర్ కాఫీ మ్యామ్. ఇన్స్టెంట్ కాఫీ అయితే అలాగ గడ్డలు కట్టేయడం లేకపోతే మెల్ట్ అయిపోవడం జరుగుతుంది. ఫిల్టర్ కాఫీ అయితే అలా ఉండదు మేడం. అది